సాధించాలనే పట్టుదల కృషి ఉంటే చాలు, వయసుతో సంబంధం లేదని ఓ ఆర్టీసీ డ్రైవర్ నిరూపించాడు. కాకినాడలో ఏపీఎస్ ఆర్టీసీలో 26 ఏళ్లుగా డ్రైవర్గా విధులు నిర్వహిస్తూ 53 ఏళ్ల వయసులో మందపల్లి శ్రీనివాసరావు బాడీ లిఫ్టింగ్ ప్రారంభించాడు. డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్ కాంపిటీషన్లో పాల్గొని మెడల్ సాధించాడు. అక్కడితో ఆగిపోకుండా అథ్లెటిక్, వెయిట్ లిఫ్టింగ్తో కూడా మరెన్నో మెడల్స్ తెచ్చుకున్నాడు. పవర్ లిఫ్టింగ్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో ఆయనకు మొదటి స్థానం దక్కింది. ప్రభుత్వం తనకు సపోర్ట్ చేస్తే మరింత కష్టపడి ఇండియాకు మంచి పేరు తీసుకువస్తానంటున్నాడు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. కాకినాడలో ఏపీఎస్ ఆర్టీసీలో 26 సంవత్సరాల నుంచి వారు విధులు నిర్వహిస్తూ సుమారు 20 ఏళ్ల పైబడి నుంచి కూడా వెయిట్ లిఫ్టింగ్, వారి యొక్క ఇంట్రెస్ట్తో వెయిట్ లిఫ్టింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే వెయిట్ లిఫ్టింగ్లో ఈ 20 సంవత్సరాల నుంచి వారు ప్రాక్టీస్ చేస్తూ డిస్ట్రిక్ట్, స్టేట్, అలాగే నేషనల్ వివిధ రకాల హోదాల్లో కూడా వారు వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్ చేస్తూ సుమారు 97 మెడల్స్ సాధించడం ఎంతో ఆనందదాయకం. ఇటువంటి నేపథ్యంలో ఈసారి చూసుకుంటే 3 మెడల్స్, అలాగే నేషనల్లో కూడా వారు విజయం సాధించారు. శ్రీనివాస్ గారు ప్రస్తుతం మన వద్ద శ్రీనివాస్ ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం అడిగే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, ఇప్పుడు మీరు సుమారు 20 ఏళ్ళ పైబడి నుంచి వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నారు. ఇప్పుడు చూసుకుంటే మెడల్స్ ఈ వివిధ రకాల్లో ఈ 195, అలాగే అంటే వివిధ హోదాల్లో కూడా మీరు నేషనల్ మెడల్స్ కూడా సంపాదించడం జరిగింది 3 సార్లు. అసలు మీరు ఈ వెయిట్ లిఫ్టింగ్ రావడానికి గల కారణం ఏంటి? అసలు మీకు ఇంట్రెస్ట్ ఏంటి? నా పేరు మందపల్లి శ్రీనివాసరావు అండి. ఏపీఎస్ ఆర్టీసీలో ఉద్యోగం చేస్తున్నాను. నేను 26 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. డ్యూటీ చేస్తున్నప్పుడు ఏదోటి మంచి పేరు తేవాలి, మంచిగా ఉండాలి, మన కాకినాడకి మంచి పేరు తేవాలి, దేశానికి మంచి పేరు తేవాలి, టోటల్ ఇండియాకి మంచి పేరు తేవాలని చెప్పేసి ఒక నిర్ణయం చేసుకున్నాను సార్. నేను అందరూ చేస్తున్నారు, గుర్తింపు లేదు కదా ఎవరికి, నాకంటూ గుర్తింపు రావాలి అనేసి మంచి ఉద్దేశంతో మా డిపార్ట్మెంట్ కూడా నేను మంచి పేరు తీసుకురావాలి అని చెప్పేసి అనుకున్నాను సార్. నేను అంటే ఇప్పుడు మనం చూస్తాం, అంటే ఇప్పుడు వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్తో పాటు మీ ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగాలు చేయాలి, ఇదంతా కూడా ఖర్చుతో కూడిన వ్యవహారం. అంటే ఈరోజు ఏపీఎస్ ఆర్టీసీలు అంటే లక్షల జీతాలు ఉండవు, వేలలోనే ఉంటాయి. ఇప్పుడు ఒక కుటుంబ పోషణ చేస్తూ ఇవంతా చేయాలి అంటే, ఈరోజు వెయిట్ లిఫ్టింగ్ చేయాలంటే మీకు కనీసం మినిమం ఖర్చు ఉంటుంది. మరి ఎంత భారంతో మీరు ఎలా చేస్తున్నారు? అంటే నేను మా డిపార్ట్మెంట్ అడిగానండి. ఏపీఎస్ ఆర్టీసీ కాకినాడ డిపోలో చేస్తాను ఇప్పుడు నేనండి. అడిగితే మేము స్పోర్ట్స్కి ఎంత మాత్రమే చేస్తామమ్మా, మరి పెద్దగా మేము చేయమని అంటే, అప్పుడు నేను మామూలుగా దీనికి పాలు, గుడ్లు, ప్రోటీన్స్ అన్నీ తినాలండి. అని తినడానికి మన దగ్గర డబ్బులు లేవండి సార్. అలాంటప్పుడు ఏం చేస్తానంటే అప్పుడు పాత రోజులకి వెళ్ళిపోయానండి. ఇంకా పాత రోజులు బట్టి జొన్న అన్నం, సోడి జావా, తర్వాత బాయిల్డ్ రైస్, గుడ్లు తక్కువలో చేసుకుని తక్కువలో తిని ఏదో ఒకటి సాధించాలని చెప్పేసి మొదలుపెట్టాను నేను. అప్పుడు డిస్ట్రిక్ట్ చేశాను, తర్వాత స్టేట్ చేశానండి, తర్వాత నేషనల్, తర్వాత ఇంటర్నేషనల్. ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్కి కొట్టాను సార్, మెడల్ కొట్టాను నేను ఇంకా సాధిస్తానండి నేను. కానీ మరి ఈరోజు మీరు చెప్తున్నారు ఇప్పుడు 97 మెడల్ సాధించడం చిన్న విషయం కాదు. అటువంటిది స్టేట్, డిస్ట్రిక్ట్ అన్నీ వివిధ రకాల హోదాల్లో కొట్టారు. ఈరోజు నేషనల్ అంటే కాకినాడే కాదు, మీరు బీఫిట్ జిమ్లో చేస్తున్నారు. వీరందరికీ, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మంచి ఆనందదాయకం. అంటే ఇలాగా ఈ నేషనల్ వైజ్లో కూడా మీరు కొట్టడం మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా ఆనందంగా ఉందండి. బీఫిట్ జిమ్ పేరు చెప్తే అయితే మాత్రం ఈ భాష గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి సార్. ఒక కాంపిటీటర్, నేషనల్ కాంపిటీటర్నే ఎలా చూడాలో ఆయనకి బాగా తెలుసండి. ఆయన చాలా ఫెసిలిటీస్ ఇస్తుంటారు సార్. భాష గారికి బీఫిట్ జిమ్ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. మెయిన్గా మన భాష గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. అంటే ఇప్పుడు చూస్తున్నానండి, అంటే మీరు ఆర్టీసీలో విధులు నిర్వహించి ఇలాంటి స్పోర్టివ్ యాక్టివిటీస్ చేయాలంటే కొంచెం కష్టంతో పని. అంటే మీరు కాకినాడలో మన జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్ ఉంటారు, అలాగే ప్రజాప్రతినిధులు ఉంటారు, ఎమ్మెల్యేస్ ఉంటారు. ఈ దృష్టికి తీసుకెళ్ళి మీరు ఏమన్నా? మన ఎమ్మెల్యే గారికి కూడా చెప్పానండి, చేస్తా ఉన్నారు. తర్వాత కలెక్టర్ గారు కూడా నేను దృష్టిలో పెట్టాను సార్. ఆయన సార్ కూడా చూస్తూ ఉన్నారండి. మన షణ్మోహన్ గారు కూడా చెప్పారండి, చేస్తూ ఉన్నారండి. చేస్తే నేను కొంచెం సపరేట్గా 2 సెట్లు అడిగాను సార్, ఇస్తానన్నారు సారు. ఇస్తే మాత్రం నేను ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేసి నా ఒక్కడికే ప్రాక్టీస్ చేసి ఎమ్మెల్యే గారు కూడా నాకు సాయం చేస్తానని అన్నారండి. కలెక్టర్ గారు కూడా నాకు సాయం చేస్తానన్నారు. చెప్పండి, అయితే ఇక్కడ వారు ఫ్రెండ్స్ కూడా వారిని చూసిన ప్రతి కూడా చేద్దాం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు జిమ్మేట్గా మీతో పాటు వారు చేస్తున్నారు, అయితే వారికి 97 మెడల్స్ కూడా వచ్చినాయి. ఈరోజు నేషనల్ కూడా చేశారు, మీకు ఎలా అనిపిస్తుంది? 97 మెడల్స్ అంటే అది సాధారణమైన కాదు. ఏంటంటే అలాంటి ఒక సీనియర్ మా దగ్గర ఉన్నాడనే ఒక ఆనందం ఎక్కువ మాకు. ఏంటంటే అలాంటి సీనియర్స్ దగ్గర మేము చాలా నేర్చుకోవాలి.
అలాంటి సీనియర్స్ దగ్గర మేము చాలా నేర్చుకొని మా జూనియర్స్ కూడా మేము అలా చెప్పాలి. 97 మెడల్ అంటే అది చిన్నదేం కాదు విజయం. ఇంకా ఏంటంటే మా గురువు గారు భాషా గారు ఉన్నారు, ఆయన వల్ల మేమందరం కూడా ఇక్కడ ఈ ప్రాక్టీస్ చేయడం కానీ సీనియర్స్ దగ్గర నేర్చుకోవడం కానీ ఇవన్నీ కూడా భాషా గారి వల్లే. చూసాం కదా, అంటే ఈ కాకినాడ నుంచి ఆర్టీసీ డ్రైవర్గా వారు విధులు నిర్వహిస్తూ ఈరోజు 97 మెడల్స్ ఇప్పటిదాకా నేను సాధించడం చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే కుటుంబం కూడా నాకు ఎంతో సపోర్ట్ చేస్తుంది. నాకు మరింత ముందుకు వెళ్ళడానికి ఎమ్మెల్యేకి అలాగే కలెక్టర్ గారు వారికి తెలియజేయడం జరిగింది. వారు కూడా సపోర్ట్ చేస్తే మరింత ముందుకు వెళ్తానని చెప్పి శ్రీనివాస్ చెప్పే పరిస్థితి. ఇదే కొంత కెమెరామెన్ సతీష్.